నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే 99 రోజుల కార్యక్రమం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో అందులో భాగంగా సర్పంచ్లకు గెలిచిన కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు ట్రైనింగ్ క్లాసెస్ అవగాహన సదస్సు ఈ రోజు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ భువనగిరిలో దీనికి సంబంధించిన అవగాహన సదస్సు ట్రైనింగ్ కానీ ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే సంజయ్ కుమార్ గారు, అట్లే దివ్య గారు, పంచాయతీరాజ్ కమిషనరే అంటే పంచాయతీరాజ్ హైయెస్ట్ అథారిటీసే ఇక్కడ భువనగిరికి వచ్చి ఈ ట్రైనింగ్ క్లాసెస్ లో ట్రైనింగ్ అవగాహన సదస్సులో సర్పంచ్లకు కౌన్సిలర్లకు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషం. సరే, ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమం ముఖ్యంగా 10 ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే పరిశుభ్రత కానీ ఏదైతే అట్లనే మహిళలకు సంబంధించింది కానీ యూత్ అండ్ స్పోర్ట్స్ కానీ పిల్లలకు సంబంధించి యాంటీ డ్రగ్ సొసైటీ కానీ అట్లనే ఆరోగ్యం కానీ విద్య కానీ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు సంక్షేమం కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమం 10 కార్యక్రమాల మీద ఒక్కొక్క కార్యక్రమం వారం రోజుల ఒక స్పెషల్ అధికారులు దాని మీదనే పనిచేస్తూ ఆయా నియోజకవర్గాలలో ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసే కార్యక్రమం అధికారులు చేస్తూ దీంట్లో భాగంగా ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కూడా పాల్పంచుకుంటూ ఎమ్మెల్యేలకు కానీ సర్పంచ్లకు కానీ కౌన్సిలర్లు కానీ పాల్పంచుకుంటూ ఈ కార్యక్రమాలు గొప్పగా ముందుకు పోతా ఉన్నాయి. చాలా సంతోషం. నూతనంగా గెలిచిన సర్పంచ్లు కౌన్సిలర్లకు ఈరోజు అవగాహన సదస్సు కూడా రెండోసారి గెలిచిన వాళ్లకు అనుభవం ఉంటుంది. మొదటిసారి గెలిచిన వాళ్ళు ఒక ప్రజలకు ఆ ప్రాంతం మీద ప్రేమ అభిమానంతో మేలు చేయాలనే ఆలోచనతో వచ్చిన వాళ్లకు ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏ అభిమానం ఏ ప్రేమ ఉన్నా మొదటి సంవత్సరంలో రాగానే మాకు ఎమ్మెల్యేలు కూడా రాగానే ఏం చేయాలి ఎట్లా చేయాలని అర్థం కాలే, అధికారులతో ఏ విధంగా మసులుకోవాలి, ఎట్లా పని తీసుకోవాలి, ఇవన్నీ అర్థమయ్యే వరకు ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎక్కడ ఏ పని చేయాలి, నిధులు ఎట్లా వస్తాయి, ఇవన్నీ తెలుసుకున్న లోపలే సంవత్సరం పట్టింది. సరే, 2వ సంవత్సరంకి వెళ్ళి ఇది మాది మొదటికెళ్ళి కూడా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము మాకు ఎమ్మెల్యేలుగా శాశ్వత రైతులో పని చేసుకుంటూ పోతా ఉన్నాం. నిధులు వస్తున్నాయి, అవసరాల మేరకు వస్తున్నాయి, పనులు చేసుకోగలుగుతున్నాం. సర్పంచ్లు కూడా వాళ్ళ కొంత సమయం ఈ అవగాహన సమయం పడుతుంది. తర్వాత పూర్తిగా వాళ్ళ గ్రామ స్థాయిలో ఇంకా ఒక ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉంటుందో ఇంకా సర్పంచ్కి ఏంటంటే ఇంకా ఎక్కువ బాధ్యత కూడా ఉంటుంది. గ్రామ ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు, ప్రతి ఒక్కరు వాళ్ళతోటి పరిచయాలు ఉంటాయి. వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు కూడా నేరుగా వచ్చి ప్రశ్నిస్తారు. సో ఎక్కువ జవాబుదారీ సర్పంచ్కే ఉంటుంది. కాబట్టి ఆ సర్పంచులు గట్టిగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. దానికి ఆడ ముఖ్యంగా ఊర్లలో ఉన్న వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా వీటన్నిటి మీద వచ్చే సంక్షేమ కార్యక్రమాలను కూడా అవగాహన చేసుకుని ఆ ఊరి ఆ ప్రాంత ప్రజల మీద వాళ్ళకు అభిమానం ప్రేమతో వచ్చే 5 ఏళ్ల పాలన వాళ్ళు బాగా చేసుకోవాలి. వాళ్ళకు ఎమ్మెల్యేలుగా అట్లా ఈ ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా సహకరించి అందరం కలిసి మన ప్రాంతం అభివృద్ధి భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి చేసుకున్నామని సందర్భంగా కోరుతున్నాం.